పశ్చిమాసియా యుద్ధ సెగలు ప్రపంచ దేశాలను బలంగా తాకుతున్నాయి. అమెరికా ఇజ్రాయెల్ దాడులకు తీవ్రంగా ప్రతిఘటిస్తోంది ఇరాన్. ఇరుపక్షాల దాడిలో చమురు క్షేత్రాలు భగ్గుమంటున్నాయి. హర్ముజ్లో రవాణాలకు కూడా ఆటంకం కలగడంతో చమురు ధరలకు రెక్కలొచ్చేశాయి. దీంతో ధరలు పెరగకుండా నివారించేందుకు కొన్ని దేశాలపై విధించిన ఆంక్షలను సడలిస్తున్నట్లు ప్రకటించారు డొనాల్డ్ ట్రంప్. మరోవైపు తమ లక్ష్యం నెరవేరినందుకు యుద్ధం నిలిపేసే విషయంలో అమెరికా పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తోంది. అయితే యుద్ధ గతిని నిర్ణయించేది తామేనని, అగ్రరాజ్యానికి గట్టి గుణపాఠాన్ని చెప్తామని ప్రకటించింది ఇరాన్. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధరంగం నుంచి తప్పుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఆయన సలహాదారు సూచించినట్టు వచ్చిన కథనాంశాలు సంచలనం సృష్టిస్తున్నాయి. యుద్ధం నుంచి వైదొలుగుతున్నట్టు బహిరంగంగా ప్రకటించాలని వారు ట్రంప్ను కోరినట్లు వాల్స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. ఇరాన్ అణు వ్యవస్థలను నాశనం చేయాలన్న అమెరికా లక్ష్యం నెరవేరిందని, ఆ దేశంపై యుద్ధంలో తాము అనుకున్న వాటికంటే ఎక్కువ లక్ష్యాలని అమెరికా సైన్యం సాధించిందని అధికారులు పేర్కొన్నారు. ఇప్పుడు యుద్ధం నుంచి వైదొలిగినా ఎటువంటి నష్టం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలపై టారిఫ్లు, సుదీర్ఘ యుద్ధాల వల్ల సొంత ప్రజల నుంచే వ్యతిరేకత వచ్చే అవకాశం ఉన్నందువల్ల యుద్ధం నుంచి వైదొలిగితేనే మంచిదని ట్రంప్కు ఆయన సూచించారు. కాగా ఈ కథనాన్ని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ తోసిపుచ్చారు. ట్రంప్నకు ఎవరూ ఇలాంటి సలహాలు ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఈ కథనాల్లో నిజం లేదన్నారు. మరోవైపు యుద్ధం ముగింపు విషయంలో అమెరికా అధ్యక్షుడు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారు. ముందుగా యుద్ధం చివరి దశకు చేరుకుందని, అమెరికా ఇజ్రాయెల్ సంయుక్తంగా చేపట్టిన ఈ సైనిక చర్య చాలా వరకు పూర్తయిందని ట్రంప్ అన్నారు. ఆ తర్వాత కొద్ది గంటలకే మరో కార్యక్రమంలో భిన్నమైన ప్రకటన చేశారు. ఇరాన్తో యుద్ధంలో అమెరికా గెలిచిందని, కానీ ఇంకా పూర్తి స్థాయిలో విజయం సాధించాల్సి ఉందని వ్యాఖ్యానించారు. ఇరాన్ పూర్తిగా ఓడిపోయే వరకు యుద్ధం కొనసాగుతుందని తెలిపారు. ట్రంప్ ప్రకటనలపై ప్రకటనలు చేస్తుంటే ఇరాన్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. తమను తక్కువగా అంచనా వేయొద్దని నేరుగా వార్నింగ్ కూడా ఇచ్చింది. యుద్ధం ముగింపుపై ట్రంప్ చేసిన ప్రకటనను ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ తోసిపుచ్చింది. యుద్ధం ఎప్పుడు ముగించాలనేది ఇరాన్ నిర్ణయిస్తుందని పేర్కొంది. అమెరికా ఇజ్రాయెల్ దాడులు కొనసాగితే ఈ ప్రాంతం నుంచి 1 లీటర్ చమురు కూడా ఎగుమతి కాకుండా అడ్డుకుంటామని హెచ్చరించింది. మరోవైపు పశ్చిమాసియా పోరు మరింత ఉద్రిక్తంగా మారింది. ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దాడులు ప్రతిగా ఇరాన్ పొరుగున ఉన్న గల్ఫ్ దేశాలపై విరుచుకుపడడంతో యుద్ధం మరింత తీవ్రంగా మారుతోంది. ఇరాన్ చమురు నిల్వలపై దాడుల తీవ్రతను ఇజ్రాయెల్, అమెరికా దళాలు మరింతగా పెంచాయి. తాజాగా ఏకంగా 30 చమురు నిల్వ డిపోలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. దీంతో భారీగా మంటలు చెలరేగి బీభత్సంగా మారింది. మరోవైపు రాజధాని టెహ్రాన్తో పాటు పలు నగరాలపై కూడా రోజంతా ఎడతెరిపి లేకుండా క్షిపణులు, బాంబుల వర్షం కురిసింది. ఇరాన్ క్షిపణి, అణు కేంద్రాలపై కూడా దాడులను కొనసాగించింది. నతాంజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలు, పరిసర ప్రాంతాలు పేలులతో దద్దరిల్లాయి. ఇస్ఫహాన్లోని రెవల్యూషనరీ గార్డ్ కమాండ్ కేంద్రాలు, దాని అనుబంధ సంస్థ బసీజ్ ఫోర్స్ ప్రధాన కార్యాలయం, రాకెట్ ఇంజన్ల తయారీ, క్షిపణి ప్రయోగ కేంద్రాలను నేలమట్టం చేసినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. అమెరికా ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా ఇరాన్ విజృంభించింది. యుఏఈ, బహ్రెయిన్, కువైట్, దోహా, ఖతార్ తదితర గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై భారీగా డ్రోన్లతో దాడులు చేసింది. అటు ఇజ్రాయెల్పై కూడా భారీ సంఖ్యలో క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. దాంతో టెల్ అవీవ్, జెరూసలేం నగరాల ప్రజలు బంకర్లలో తలదాచుకున్నారు. ఇరాన్ డ్రోన్ల దాడుల్లో యుఏఈ ఒక చమురు కేంద్రం మంటల్లో చిక్కుకుంది. బహ్రెయిన్లోని ఏకైక చమురు రిఫైనరీ కూడా మంటలు అంటుకున్నాయి. సౌదీ అరేబియాలో అతిపెద్దదైన షైబా చమురు క్షేత్రంపైన పలు డ్రోన్ దాడులు జరిగాయి. అయితే డ్రోన్లను అడ్డుకుంటున్నామని సౌదీ ప్రకటించింది. ఇరాన్ తీరు బాధ్యతారాహిత్యమని, దాడులు ఇలాగే కొనసాగితే భారీగా నష్టపోయేది ఇరానే అని సౌదీ అరేబియా హెచ్చరించింది. పర్షియన్ గల్ఫ్ తీర సమీపంలో అమెరికా యుద్ధ నౌకలతో పాటు చమురు నౌకలను కూడా లక్ష్యం చేసుకునేందుకు ఇరాన్ ప్రయత్నిస్తోంది. అమెరికాపై ఒత్తిడి పెంచేందుకు ఇరాన్ కొత్త చర్యలకు సిద్ధమవుతోంది. పర్షియన్ గల్ఫ్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అమెరికా సన్నిహిత దేశాలు ఆయిల్ ట్యాంకర్లు, నౌకల నుంచి సెక్యూరిటీ డ్యూటీ విధించేందుకు ఇరాన్ అధికారులు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇప్పటికే హర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్టు ప్రకటించడం తెలిసిందే. ఈ క్రమంలో చమురు ధరలను కూడా తామే నియంత్రిస్తామని చెబుతున్నారు. అమెరికా ఓటమిని అంగీకరించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు. అయితే హర్ముజ్ జలసంధిలో చమురు సరఫరాను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే ఇప్పటి వరకు ఎదుర్కొన్న దానికంటే 20 రెట్లు ఎక్కువగా దెబ్బతీస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఆ దేశం మళ్లీ కోలుకోలేనంతగా దెబ్బతీస్తామని బెదిరిస్తూ ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే అలా జరగాలని తాము కోరుకోవడం లేదన్నారు.
హర్ముజ్ మీదుగా చమురు దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే దేశాలకు ఇది తాము ఇచ్చే గిఫ్ట్ అని తెలిపారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం ప్రపంచ చమురు మార్కెట్ మీద పడుతోంది. హర్ముజ్ జలసంధిలోని నౌకలపై ఇరాన్ దాడులతో చమురు రవాణా ఆగిపోయింది. ఈ మార్గంలో సౌదీ అరేబియా, కువైట్, ఇరాన్, ఖతార్, బహ్రెయిన్, యుఏఈ, ఇరాన్ల నుంచి రోజుకు 15 మిలియన్ బ్యారెళ్ల చమురు, గ్యాస్ రవాణా అవుతోంది. ఇప్పుడు ఇదంతా ఆగిపోయింది. దీంతో ఒక్కసారిగా చమురు ధరలు పెరగడంతో ప్రపంచ దేశాలు విలువిల్లాడుతున్నాయి. కొన్ని దేశాలు చమురు పంపిణీలో రేషన్ ప్రారంభించగా మరికొన్ని ఇంధన ధరలను పెంచేస్తున్నాయి. మరికొన్ని దేశాలు యుద్ధాన్ని ఆపాలని లేదంటే ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఫలితంగా ఒక్కరోజే ముడి చమురు ధర బ్యారెల్కు $30కు పైగా పెరిగింది. ఇటు ఇరాన్లోని లక్ష్యాలపై అమెరికా, ఇజ్రాయెల్ దాడిని కొనసాగించాయి. చమురు ధరల మంటలతో భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా పలు మార్కెట్లు కుప్పకూలాయి. చమురు ధరలు ఒక్కసారిగా పెరిగి ఒత్తిడి పెరగడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. కొన్ని దేశాలపై విధించిన ఆంక్షలను పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే వరకు పక్కన పెడుతున్నామని తెలిపారు. యుద్ధం నేపథ్యంలో ముడి చమురు ధరలు పెరగకుండా నిరంతర సరఫరా కొనసాగించడానికి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించలేదు. సైనిక చర్యలతో చమురు ధరలు పెరుగుతాయని తనకు ముందే తెలుసని, అయితే ఇరాన్ అణుక్షిపణులు సమకూర్చుకోకూడదని తాను ఈ చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. చమురు సరఫరాను అడ్డుకునేందుకు ఇరాన్ ప్రయత్నిస్తే దానిపై భీకర దాడి చేస్తామని హెచ్చరించారు. చమురు రవాణాను అడ్డుకోవడానికి ప్రయత్నించడాన్ని నేను అస్సలు సహించను అని తెలిపారు ట్రంప్. హర్ముజ్ జలసంధి మీదుగా వెళ్లే చమురు ట్యాంకర్లకు తమ నౌకదళాలు రక్షణ కల్పిస్తాయని తెలిపారు. ట్రంప్ ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్కు ఊరట లభించింది. పశ్చిమాసియా యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేశారు. ఇద్దరి మధ్య దాదాపు గంటపాటు చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఇరాన్ యుద్ధం, చమురు సరఫరాలో అంతరాయం, మధ్యప్రాచుర్యంలో ఉద్రిక్తతలు మొదలైన విషయాలపై ఇరువురు నేతల మధ్య చర్చలు జరిగినట్టు క్లెమిన్ వెల్లడించారు. యుద్ధం కారణంగా తమ మిత్రదేశమైన ఇరాన్ భారీగా నష్టపోతున్నట్టు పుతిన్ ఆందోళన వ్యక్తం చేశారని తెలిపింది. ఇరాన్తో జరుగుతున్న యుద్ధాన్ని త్వరగా ముగించేందుకు చర్యలు తీసుకోవాలని ట్రంప్కు పుతిన్ సూచించారని తెలిపారు. యుద్ధం ముగింపునకు తీసుకురావాల్సిన దౌత్య చర్యలపై కొన్ని ప్రతిపాదనలు ట్రంప్కు పుతిన్ సూచించినట్టు రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి తెలిపారు. ఉక్రెయిన్, రష్యా, అమెరికా త్రిముఖ చర్చల గురించి కూడా ఈ సంభాషణలో ప్రస్తావన వచ్చినట్టు సమాచారం. కాగా ఇరాన్కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని రష్యా స్పష్టం చేసింది. అమెరికా తమ దేశంపై అమానుషంగా దాడులు చేస్తోందని ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేసింది ఇరాన్. ఇటీవల అమెరికా మిసైల్ దాడిలో చనిపోయిన ఇరాన్ మినాబ్ నగరంలోని ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులు చనిపోయారు. ఆ స్కూల్పై ఇరాన్ దాడి చేసింది. వారి ఆయుధాలకు ఖచ్చితత్వం ఉండదు అంటూ తప్పును ఇరాన్ మీద నెట్టేశారు ట్రంప్. అయితే అమెరికా అధ్యక్షుని వ్యాఖ్యలు బాధ్యతారహిత్యమని ఇరాన్ మీడియా ఖండించింది. ఈ ఘటనలో మరణించిన విద్యార్థుల ఫోటోలు టెహ్రాన్ టైమ్స్ దినపత్రిక మొదటి పేజీలో ముద్రించారు. దీనికి ట్రంప్ ఒక్కసారిగా ఆ చిన్నారుల కళ్లల్లోకి చూడు అనే శీర్షికను వచ్చిన ఈ కథాంశం అందరినీ కదిలించింది. కాగా మినాబ్లోని పాఠశాలపై దాడి చేసింది అమెరికా సైన్యమేనని ఆ దేశానికి చెందిన న్యూయార్క్ టైమ్స్ విచారణ తేలింది. స్కూల్లో 150 మంది చనిపోయారని, వారిలో అధిక శాతం విద్యార్థులేనని పేర్కొంది. ఈ మారణ హోమానికి అమెరికా, ఇజ్రాయెల్ బాధ్యత వహించాల్సిందేనని న్యూయార్క్ టైమ్స్ స్పష్టం చేసింది.